హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా ప్రణాళికలు దాంట్లో టాపిక్లో ఉన్నాం. మనం ఇండియన్ ఎకనామీకి సంబంధించి ఆల్రెడీ ఒక క్లాస్ అనేది చేసుకోవడం జరిగింది. ప్రణాళికలకు సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్ అనేది మనకి ఈ గ్యాప్లో కొంత మనం ఇయర్ రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్ చేయడం వల్ల ఈ కంటెంట్ అనేది మనకి ఎకనామిక్ కంటెంట్ అనేది కొంత గ్యాప్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇప్పటి నుంచి మనకి ఈ కంటెంట్ ప్రణాళికలకు సంబంధించిన టాపిక్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది. ఓకే, ఒకసారి ఈ ఎకనామీ ఏదైతే ఉందో మనకి మొదటగా నేషనల్ ఇన్కమ్ కావచ్చు, పబ్లిక్ ఫైనాన్స్ కావచ్చు, ఫారెన్ ట్రేడ్ కావచ్చు, ఒకదాని తర్వాత ఒకటి మనం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, ఇండియన్ ఎకనామీని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ తెలంగాణ ఎకనామీ, దాని తర్వాత డెవలప్మెంట్ చేంజెస్ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి చూస్తాం. ఓకే, ఎకనామీలో భాగంగా మనం ఇప్పుడు ప్రణాళికలు దాంట్లో ఇంట్రడక్షన్ క్లాస్ అనేది అయిపోవడం జరిగింది. ఈ క్లాస్లో మనం ఏం చూస్తామంటే స్వాతంత్రం ముందున్న ప్రణాళికలు, అంటే 1947కు బిఫోర్ మనకు ప్రణాళికలు అనేది ఏ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయి. ఓకే, కొన్ని ప్రణాళికలు అనేవి మనకు ఉన్నాయి. అట్లా ఆ ప్రణాళికలకు సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రణాళికలు మనం చూస్తాం. ఓకే, మనం అక్కడ ఏం మాట్లాడుకున్నామంటే టైప్స్ ఆఫ్ ప్లాన్స్, ప్రణాళికల యొక్క రకాలు దాంట్లో చూసినాం కొన్ని. ఓకే, ఇక్కడ ఏంటంటే బిఫోర్ మనకి ఇండిపెండెన్స్ బిఫోర్ మనకి ఎలాంటి ప్రణాళికలు అనేవి ఉన్నాయి. ఓకే, దాని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అనేటివి ఈ క్లాస్లో మనం చూస్తాం. రైట్. ఓకే, మొదటగా మనం చూస్తే విశ్వేశ్వరయ్య ప్లాన్ అని చెప్పేసి 1934లో, అదేవిధంగా బాంబే ప్లాన్ అని చెప్పేసి 1943-44, ఇది 1943-44. ఓకే, ప్రజా ప్రణాళిక అని చెప్పేసి 1944-45, అదేవిధంగా గాంధేయ ప్రణాళిక అని చెప్పేసి 1944, అదేవిధంగా సర్వోదయ ప్రణాళిక అని చెప్పేసి 1950. ఓకే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇట్లా మనము ఒక్కొక్క ప్రణాళికకు సంబంధించిన అంశాలు అనేది ఈ క్లాస్లో చూస్తాం. ఓకే, దానికంటే ముందు ఈ ప్రణాళికలకు, మన భారతదేశం యొక్క ప్రణాళికలకు కారణం ఏంటిది? ఓకే, మనం ఈ ప్రణాళికల వైపు రావడానికి మనకి ఇన్స్పిరేషన్ ఎవరు, ఆదర్శం ఎవరు అని చెప్పేసి చెప్పుకుంటే మొట్టమొదట మనకి రష్యా అనేది 1920లో మనకి ఈ 20 దశకంలో రష్యా అనేది ప్రణాళికల్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1920 దశకంలో ఈ రష్యా మనకి ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకు కూడా ఈ ప్రణాళికల విషయం అనేది తెలియడం వల్ల ఆ రష్యాని మనం ఆదర్శంగా తీసుకొని భారత్ అనేది ప్రణాళికల యొక్క ఆదర్శం ఏ దేశాన్ని తీసుకుందంటే రష్యాని తీసుకోవడం జరిగింది. భారతదేశంలో ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఆదర్శంగా ఏ దేశం తీసుకున్నదంటే రష్యా యొక్క ప్రణాళికలు మనం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రష్యాలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అనేది జరిగింది ప్రణాళికల విషయంలో, కాబట్టి మనము రష్యాను ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. రైట్. అట్లా మనకి భారతదేశానికి వచ్చేసరికి భారతదేశ యొక్క ప్రణాళికల పిత అని చెప్పేసి ఎవరిని అంటామంటే మనము భారతదేశ ప్రణాళికల పిత అని చెప్పేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్పేసి పిలుచుకుంటాం మనం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, అక్కడ మనకి ప్లాన్ ఉంది కదా, విశ్వేశ్వరయ్య ప్లాన్ 1934 అని చెప్పేసి. ఓకే, అట్లా 1934లో భాగంగానే ఈయన మనకి ప్రణాళికల గురించి, భారతదేశానికి సంబంధించిన ప్రణాళికల గురించి తెలపడం జరుగుతుంది 1934లో. అదేవిధంగా మరి దీన్ని ఇంప్లిమెంటేషన్ కోసం మనకి, అంటే భారతదేశంలో ప్రణాళికలు ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయడం జరిగిందంటే జవహర్లాల్ నెహ్రూ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి భారతదేశ ప్రణాళికల పిత ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మరి భారతదేశంలో ప్రణాళిక యొక్క ఇంప్లిమెంటేషన్కు ఎవరు కృషి చేయడం జరిగిందంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, ప్రధానిగా ఉంటారు కాబట్టి అతనే మనకి చేయాల్సి ఉంటుంది. రైట్. ఇట్లా మనకి ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క ప్లానెడ్ ఆఫ్ ఎకనామీ అనేది మనకి ఒక గ్రంథం ఉంటుంది, ప్లాన్డ్ ఎకనామీ ఫర్ ఇండియా అని చెప్పేసి, ప్లాన్డ్ ఎకనామీ ఫర్ ఇండియా. ఈ గ్రంథంలో భాగంగా మనకి ప్రణాళికల విషయం అనేది చర్చించడం జరుగుతుంది ఈ గ్రంథంలో. సో ఈ గ్రంథాన్ని తీసుకుని మనం ప్రణాళికల్ని రూపొందించుకోవడం అనేది జరుగుతుంది మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో. ఓకే, అందుకోసం మనం ఏం చేస్తామంటే భారతదేశ యొక్క ప్రణాళికల పిత ఎవరని చెప్పేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్యని మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. అట్లా మనకి 1948లో అంటే 1938లో భాగంగా ఈ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది, జాతీయ ప్రణాళిక కమిటీ అని చెప్పేసి. జాతీయ ప్రణాళిక కమిటీ,
జాతీయ ప్రణాళిక కమిటీ మనకి ఎప్పుడంటే 1938లో ఏర్పడితే ఇది మనకు 1948లో నివేదిక అనేది ఇవ్వడం జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన మనకి జాతీయ ప్రణాళిక కమిటీ 1938 ఎవరి అధ్యక్షతన అంటే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన మనకి రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందంటే 1948లో ఇస్తుంది ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఓకే, ఇదంతా ప్రణాళికల ప్రాసెస్ అన్నమాట. మనం రష్యాను ఆదర్శంగా తీసుకున్నాం. ఓకే, మనకి ఇండియాలో ఎకనామీ అండ్ ఇండియాలో ప్రణాళికలు ఇంప్లిమెంట్ కావడానికి మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన ఒక ప్లాన్డ్ ఎకనామీ ఫర్ ఇండియా అని చెప్పేసి ఆ గ్రంథం ఉంటుంది. దాని ఆధారంగానే ఈ ప్రణాళికలకు సంబంధించిన ఒక రూపకల్పన అనేది జరుగుతుంది. దాని తర్వాత ఈ నెహ్రూ అధ్యక్షతన మనము జాతీయ ప్రణాళిక కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పరచుకుంటాం. దాని ద్వారా మనవి ఈ ప్రణాళికల ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ వెళ్తూ ఉంటుంది. అట్లా మనకి జాతీయ ప్రణాళికలు అవసరమని సూచించింది 1938లోనే. ఇక్కడ మనకి కమిటీ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, 1938లోనే భారతదేశానికి ప్రణాళికలు అవసరం అని చెప్పేసి మనకి భారతదేశానికి ప్రణాళికలు అవసరం అని చెప్పేసి ఎవరు చెప్తారంటే మనకి సుభాష్ చంద్రబోస్ చెప్తారు. మనకి సుభాష్ చంద్రబోస్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. 1938లో మన భారతదేశానికి ప్రణాళికలు అవసరం అని చెప్పేసి ఎవరు చెప్పారు అంటే సుభాష్ చంద్రబోస్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 1938 జాతీయ ప్రణాళిక కమిటీ కూడా మనకు 1938 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి హై లెవెల్ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు ఇది 1946లో భాగంగా ఏర్పడి దీని సూచన మేరకు ఈ హై లెవెల్ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు అనేది మనకి 1946లో ఏర్పడి దీని సూచన మేరకు మనకు నేషనల్ డెవలప్మెంట్ కమిటీ, జాతీయ అభివృద్ధి మండలి, కౌన్సిల్ అంటాం, కమిటీ కాదు, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 1952 మనకి ఏప్రిల్ 6న మనకి ఏర్పడడం జరుగుతుంది. ఓకే, 1952 మనకి అదొకటి మనము గుర్తుపెట్టుకోవాలి. 1952 ఏప్రిల్ 6 ఎన్డీసీ ఏర్పడుతుంది, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది. దీనికి మనకు అధ్యక్షుడు ఎవరు ఉంటారంటే ఎక్స్ అఫీషియో చైర్మన్గా మనకి పిఎం అనే వాళ్ళు ఉంటారు. ఓకే, దీంట్లో సభ్యులు మనకి ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు. ఓకే, ఇతరత్ర మనకి 1967 నుంచి కూడా మనకి ఎవరంటే కేంద్ర క్యాబినెట్ మంత్రులు కూడా దీంట్లో మనకి సభ్యులుగా ఉండడం జరుగుతుంది. ఇది ఎన్డీసీలో. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి అయితే లెఫ్టినెంట్ గవర్నర్లు, ఓకే, రాష్ట్రాలకు సంబంధించి అయితే ముఖ్యమంత్రులు, ఈ విధంగా మనకి ఉండడం జరుగుతుంది. ఫైనల్గా మనము ప్రణాళిక సంఘం అనేది మనకి ఎప్పుడు ఏర్పడుతుంది జనరల్గా అంటే మనం ఆల్రెడీ చూసినాం 1950 మార్చ్ 15న మనకి ఏర్పడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇదే చూస్తాం మనం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఇయర్ వచ్చింది కాబట్టి 1948లో మనకి నివేదిక ఇస్తుంది కాబట్టి 1956లో హై లెవెల్ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు ప్రకారం సూచన మేరకే మనకి ఎన్డీసీ అనేది ఏర్పడుతుంది. ఈ ఎన్డీసీ విధి ఏందో కూడా మనం చూస్తాం నెక్స్ట్. ఓకే, దాంట్లో భాగంగా మనం ఇప్పుడు ఏం చూస్తామంటే ఈ ప్రణాళిక సంఘం అనేది మనకి ఎలాంటిది, మనం ఫస్ట్ క్లాస్లో జస్ట్ ఏంటంటే ఒక సెంటెన్స్ ఈక్వేషన్ చెప్పుకొని మనం డైరెక్ట్ టైప్స్ ఆఫ్ ప్లాన్ చెప్పుకున్నాం. ఓకే, ఈ ప్రణాళికల్లో భాగంగా మనము ప్రణాళిక సంఘం అనేది మనకి 1950 మార్చ్ 15న ఏర్పడడం జరుగుతుంది. మరి ఇది నాన్ కాన్స్టిట్యూటరీ, నాన్ అండ్ నాన్ స్టాట్యుటరీ అంటే రాజ్యాంగేతర, చట్టబద్ధం కానిది. ఓకే, చట్టబద్ధం కానిది నాన్ స్టాట్యుటరీ, నాన్ కాన్స్టిట్యూషనరీ. అదేవిధంగా ఇది రాజ్యాంగేతర, చట్టేతర సంబంధించింది. జస్ట్ ఏంటంటే మనకి అడ్వైజరీ కమిటీ అని చెప్పేసి పిలుచుకుంటాం. ఓకే, అడ్వైజరీ సలహా సంఘం అని చెప్పేసి పిలుచుకుంటాం ఈ ప్రణాళిక సంఘాన్ని మనము జస్ట్ రాజ్యాంగబద్ధంగా అంటే ఆర్టిక రూపంలో లేదు, అట్లని చెప్పేసి పార్లమెంటు చట్టం చేయలేదు. కేవలం కేంద్ర మంత్రిమండలి యొక్క
తీర్మానం మేరకు మాత్రమే ఈ ప్రణాళిక సంఘం అనేది ఏర్పడుతుంది. సో అందుకే దానికి ఆర్టికల్ రూపంలో ఉండదు, మనకు చట్టం అనేది కూడా చేయబడలేదు. ఇప్పుడు ఏర్పడేది అంటే మనకు 1950 మార్చి 15 తారీఖున మనకి ఈ ప్రణాళిక సంఘం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకే, ఇది జస్ట్ ఏంటంటే ప్రణాళిక సంఘం అనేది అడ్వైజరీ సంఘం, సలహా సంఘం మాత్రమే. ఈ సలహా సంఘం ఏర్పడిన తర్వాత మనకి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో ఆ ప్రణాళికల్ని ఫస్ట్ మనకి ఎన్డీసీ ఫైనల్గా మనకి ఎన్డీసీ అనేది ఆమోదించాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి పార్లమెంట్ అనేది ఆమోదించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం దాన్ని చూస్తాం. దానికంటే ముందు మనము ఈ విశ్వేశ్వరయ్య తర్వాత మనం బాంబే ప్లాన్ను చూస్తాం. ఈ కంపారిజన్లో మనం చూడాల్సి ఉంటుంది. రైట్, మనం ఫస్ట్ బాంబే ప్లాన్ కనుక చూస్తే బాంబే ప్లాన్లో మనకి బాంబేకి సంబంధించిన ఒక 8 మంది పారిశ్రామికవేత్తలు భారత యొక్క జాతీయ ఆర్థిక అభివృద్ధి అనే ఒక అంశాన్ని తీసుకొని, భారతదేశానికి సంబంధించిన జాతీయ ఆర్థిక అభివృద్ధి అనే ఒక అంశాన్ని తీసుకొని ఒక 10,000 కోట్లతోని మనకు 15 సంవత్సరాలకు గాను 15,000 కోట్లతోని 15,000 కోట్ల అంచనాతోని 15 సంవత్సరాలకు గాను ఈ యొక్క బాంబే ప్లాన్ అనేది రూపొందించడం జరిగింది. ఒక 8 మంది పారిశ్రామికవేత్తలు బాంబేకి సంబంధించిన వాళ్ళు. ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని లక్ష్యం ఏంటంటే మనకి తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేది బాంబే ప్లాన్ యొక్క లక్ష్యం. మరి బాంబే ప్లాన్ అంటే మనకి ఇది పెట్టుబడిదారి సంబంధించిన అంశం, పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించిన ఒక లక్షణం అనేది దీనికి ఉంటుంది. అందుకోసమే తలసరి ఆదాయం రెట్టింపు చేయడం. ఓకే, తక్కువ పెట్టుబడితోని ఎక్కువ సంవత్సరాలలో ఎక్కువగా మనకి తలసరి ఆదాయం అనేది రాబట్టడం. ఓకే, దీనికి సంబంధించి మరి దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే మౌలిక వస్తువుల కల్పన. ఓకే, మౌలిక వస్తువులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వీటి ప్రాధాన్యత ఇది బాంబే ప్లాన్ యొక్క ప్రాధాన్యత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మౌలిక వస్తు పరిశ్రమలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీని 10,000 కోట్లతో అంచనాతో 15 సంవత్సరాల పాటు తలసరి ఆదాయం రెట్టింపు చేయాలి. ఈ తలసరి ఆదాయం కూడా ఎంత ఉంటుందంటే 65 రూపీస్ నుంచి 130 రూపీస్కి చేయాలని చెప్పేసి ఉంటుంది. దాంట్లో వ్యవసాయం సంబంధించి, పారిశ్రామిక సంబంధించి, సేవా రంగం సంబంధించి ఇట్లా ఒక్కొక్క దానికి సంబంధించి రెట్టింపు అనేది ఉంటుంది. ఇది పెట్టుబడిదారు సంబంధించిన వ్యవస్థ లక్షణాలు ఉంటాయి ఈ బాంబే ప్లాన్కు. మరి మౌలిక వస్తు పరిశ్రమ ప్రాధాన్యత అనేది కలిగించడం జరిగింది బాంబే ప్లాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1943-44 ఇది బాంబే ప్లాన్. అంతే, బాంబే ప్లాన్ సంబంధించి ఈ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. భారత ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక కోసం మనకి వీళ్ళు ప్లాన్ చేస్తారు. భారత ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక కోసం ఇది బాంబే ప్లాన్. ఇప్పుడు మనం చూస్తాం ప్రజా ప్రణాళిక. మరి ప్రజా ప్రణాళిక చూస్తే ప్రజా ప్రణాళిక దీనికి ఇది 10,000 అన్నాం కదా, ఇక్కడ మనకి 15,000 కోట్లు ఉంటుంది. 15,000 కోట్లు 10 సంవత్సరాలు, ఇది ఇటు అదటు, అంతే. అట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రజా ప్రణాళికకి బాంబే ప్రణాళికకి డిఫరెంట్ ఏంటంటే అది బాంబే ప్రణాళిక అనే 10,000 కోట్లతోని, ప్రజా ప్రణాళిక అనేది 15,000 కోట్ల అంచనా. మరి అక్కడ బాంబే ప్రణాళిక 15 సంవత్సరాలు అయితే ఇక్కడ ప్రజా ప్రణాళిక 10 సంవత్సరాలు. అది సంవత్సరాలు అనేది అంచనా. అట్లా తీసుకోవడం జరిగింది. మీ ప్రజా ప్రణాళికలో భాగంగా మనకి సామ్యవాద లక్షణాలు అంటే కలిగి ఉంటాయి. ఓకే, ఇదేమో పెట్టుబడిదారి, ఇదేమో సామ్యవాద. పెట్టుబడిదారి అంటే కమర్షియల్గా, ఈ సామ్యవాద అంటే మనం ఉన్న వనరులను ఏవైతే మనం సమానంగా పంచుకోవడం మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుందో దాన్ని మనం సామ్యవాదం అని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లా ప్రజా ప్రణాళిక. మరి ప్రజా ప్రణాళికను సంబంధించి ఈ మనకి ఎంఎన్ రాయ్ మనకి రూపకల్పన చేయడం జరుగుతుంది ప్రజా ప్రణాళికని. ఈ ఎంఎన్ రాయ్ ఎవరంటే మనకి ఇండియన్ లేబర్ ఫెడరేషన్ చెందిన వ్యక్తి. ఇండియన్ లేబర్ ఫెడరేషన్ సంబంధించిన వ్యక్తి మనకి ఎంఎన్ రాయ్ తెలుసు. ఈ ఎంఎన్ రాయ్ మనకి ప్రజా ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. ఈ ప్రజా ప్రణాళికలో భాగంగా మనకి 15,000 కోట్ల అంచనా 10 సంవత్సరాల పాటు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది సామ్యవాద లక్షణాలకు సంబంధించి ప్రజా ప్రణాళిక కాబట్టి. అదేవిధంగా ఇది మనకి వినియోగ వస్తువులు, వ్యవసాయం. ఇక్కడ మనం మౌలిక వస్తు పరిశ్రమ అన్నాం కదా, ఇక్కడనేమో మనకి ప్రజలు అంటే ఏంటిది, వినియోగ వస్తువులు మనకు అవసరం. ఓకే, వినియోగ వస్తువులు, అదేవిధంగా మనకి
వ్యవసాయం అని చెప్పేసి వీటికి ప్రాధాన్యత కలిగించడం జరిగింది ప్రజా ప్రణాళిక. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనము ఈ ఫిగర్స్ కాకుండా వీటి ప్రాధాన్యత దేనికి ఇచ్చిందని చెప్పేసి అవసరం మనకి. మౌలిక వస్తు ప్రాశయం అనేది బాంబే ప్లాన్లో, ఇక్కడ మనకి వినియోగ వస్తువులు వ్యవసాయం అనేది ప్రజా ప్రణాళికలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పెట్టుబడిదారు సంబంధించిన ఏమో మనము బాంబే ప్లాను, సామ్యవాద లక్షణాలు మనకి ప్రజా ప్రణాళిక, ఇవి రెండు. ఓకే, ప్రజా ప్రణాళిక 1944 నుంచి 1945 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే మనము గాంధీ ప్రణాళిక. ఓకే, ఒక్కొక్క దాన్ని మనము ప్రతి కాన్సెప్ట్ని కూడా కొంచెం కంపారిజన్లో చూసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా కంపారిజన్లో చూసుకుంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. నెక్స్ట్ గాంధీ ప్రణాళిక. మనకి గాంధీ ప్రణాళికలో భాగంగా గాంధీ సిద్ధాంతాలతో మనకి శ్రీమన్నారాయణ అనే వ్యక్తి ఈ గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకొని గాంధీ ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది 1944 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. శ్రీమన్నారాయణ పేరు. మరి గాంధీ ప్రణాళిక ఏం చెప్తుందంటే మనకి 3500 కోట్లతో, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 3500 కోట్లతో వ్యవసాయానికి సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయం మరియు చిన్న తరహా పరిశ్రమలు దేనికి సంబంధించి ప్రాధాన్యత అనేది కలిగించడం జరిగింది ఈ గాంధీ ప్రణాళికలో భాగంగా. అదేవిధంగా మనకి ఇక్కడ వికేంద్రీకరణ అని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది గాంధీ ప్రణాళికలో. ఓకే, అంటే వికేంద్రీకరణ అంటే మనం ఆల్రెడీ అక్కడ మాట్లాడుకున్నాం, కేంద్రీయ ప్రణాళికలు వికేంద్రీయ ప్రణాళికలు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అట్లా వికేంద్రీకరణ అనేది జరగాలి అంటే మనకి గ్రామాల నుంచి మనకి అభివృద్ధి అనేది జరగాలి, గ్రామము, జిల్లా, రాష్ట్రము, దేశం అట్లా జరగాలి వికేంద్రీకరణ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రామీణ స్వయం సమృద్ధి, రెండు అంశాలు, గ్రామీణ స్వయం సమృద్ధి, వికేంద్రీకరణ, గ్రామీణ స్వయం సమృద్ధి. ఎవరు అంటే శ్రీమన్నారాయణ రూపొందించిన గాంధీ ప్రణాళికను 3500 కోట్లతోని వ్యవసాయం మరియు చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికేంద్రీకరణ మరియు గ్రామీణ స్వయం సమృద్ధి ఈ గాంధీ ప్రణాళికకు సంబంధించిన అంశాలు. ఓకే, ఇది మనకి కంప్లీట్గా గాంధీ ప్రణాళిక. శ్రీమన్నారాయణ అగర్వాల్ అని చెప్పేసి అంటాం, శ్రీమన్నారాయణ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి గాంధీ ప్రణాళికకు సంబంధించి. ఇక్కడ చూడండి, బాంబే ప్లాన్ అనేమో మనకి మౌలిక వస్తు పరిశ్రమ వచ్చింది ప్రాధాన్యత, ప్రజా ప్రణాళికలనేమో మనకి వ్యవసాయం అన్నాం. ఓకే, అదేవిధంగా వినియోగ వస్తువులు అన్నాం. గాంధీ ప్రణాళికలు వచ్చేసరికి మనకు వ్యవసాయం, అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వీటికి ప్రాధాన్యత కలిగించింది, ఎంత అమౌంట్, ఓకే, దాన్ని రూపొందించింది ఎవరు, ఈ 3 కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దాంట్లో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది, ఇవి 3 అంశాలు. ఇట్లాంటి అంశాలు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది వీటిల్లో. రైట్, మనకు ఒక డిపార్ట్మెంట్ ప్లానింగ్ డెవలప్మెంట్ కమిటీ అని చెప్పేసి ఏ దళాల అధ్యక్షత ఏర్పడుతుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ డెవలప్మెంట్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఏర్పడుతుంది అని చెప్పేసి ఒక పేరు గుర్తుపెట్టుకోండి. అది కూడా జస్ట్ ఏంటంటే స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడం కోసమే ఈ దళాల కమిటీ అనేది ఏర్పడుతుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ డెవలప్మెంట్ కమిటీ అని చెప్పేసి. అదొకటి గుర్తుపెట్టుకున్న తర్వాత మనకి మనం చెప్పుకుంటే మనకి జనరల్గా పెట్టుబడిదారి కావచ్చు, సామ్యవాద కావచ్చు. కొన్ని దేశాలేమో పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించి, కొన్ని దేశాలు మనకి సామ్యవాద లక్షణాలు కలిగి సామ్యవాద వ్యవస్థను, పారిశ్రామిక వ్యవస్థలు కావచ్చు, ఇట్లాంటి అంశాలు కలిగి ఉంటాయి. కానీ మనది ఇండియా వచ్చేసి మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో భాగంగా మనకి 1948లో తీర్మానం అనేది చేయడం జరుగుతుంది. 1948 ఏప్రిల్ 6న ఈ 1948 ఏప్రిల్ 6న తీర్మానం చేసి మనకు భారతదేశానికి సంబంధించి పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలు ఉంటాయి, అదేవిధంగా సామ్యవాద లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇండియా అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది అని చెప్పేసి మాట్లాడుకోవడం, తీర్మానం అనేది చేయడం జరుగుతుంది 1948లో. దీన్ని మనం ఏమంటామంటే మొదటి పారిశ్రామిక తీర్మానం అని చెప్పేసి అంటాం. 1948లో జరిగింది, ఏప్రిల్ 6న జరిగింది మొదటి పారిశ్రామిక తీర్మానం అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఈ మొదటి పారిశ్రామిక తీర్మానం 1948లో జరుగుతుంది. అక్కడనే మనం నిర్ణయించుకుంది ఏంటంటే ఇండియా ఆర్థిక వ్యవస్థ అనేది పెట్టుబడిదారు సంబంధించిన లక్షణాలు ఉంటాయి, అదేవిధంగా సామ్యవాద లక్షణాలు ఉంటాయి. కాబట్టి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అక్కడే మనం డిసైడ్ అనేది కావడం జరిగింది.
మరి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఎట్లా ఉంటుందంటే పెట్టుబడిదారి అంటేనేమో కంప్లీట్గా అది ప్రైవేటుకు సంబంధించింది, సామ్యవాదం అంటేనేమో కంప్లీట్గా గౌటుకు సంబంధించింది. ఇంతకుముందు జనరల్గా అయితే సామ్యవాద లక్షణాలు చైనాకు ఉండేది, పెట్టుబడిదారి అంటే మనకి రష్యా కానీ అమెరికా కానీ ఇట్లాంటి దేశాలకు ఉండేది. ఇప్పుడు మనకి పెట్టుబడిదారి సామ్యవాద అంటున్నాం అంటే మనకి ఇక్కడ ప్రైవేటు కమ్ము గౌట్ వస్తుంది, అదేవిధంగా లేదా పెట్టుబడిది అదేవిధంగా సామ్యవాద అని చెప్పేసి వస్తుంది. ఓకే, గౌటు కమ్ము ప్రైవేటు పెట్టుబడిదారి లేదా సామ్యవాద, ఇవి రెండు ఉంటే మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఓకే, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, మొదటి పారిశ్రామిక తీర్మానం ఎప్పుడు జరిగింది, ఆ మొదటి పారిశ్రామిక తీర్మానంలోనే మన ఇండియా అనేది మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి చెప్పుకున్నామని చెప్పేసి చెప్పుకోవచ్చు. జనరల్గా మనకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ కూడా మనకి ఎక్కువ సామ్యవాద అంశాలే మనకి ఇంప్లిమెంట్ అనేది అవుతాయి, సామ్యవాద లక్షణాలకు సంబంధించి. ఓకే, అట్లా మనము ప్రణాళికల భాగంగా మనకి అంశాలు అనేవి ముఖ్యంగా 3 ఉంటాయి. ఈ ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ మనము ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా ఫస్ట్ మనము 3 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ 3 అంశాల్లో భాగంగా ఫస్ట్ మనము మన దేశంలో ఉన్న వనరులను గుర్తించాలి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అంటే మన ప్రణాళికలో భాగంగా ప్రాముఖ్యత కలిగిన అంశాలు ఎన్ని ఉన్నాయంటే వనరులను గుర్తించాలి, అదేవిధంగా మనకు సంబంధించిన సమస్యల తీవ్రత, మనకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి తీవ్రత ఎంత ఉంది, సమస్యల తీవ్రత ఏ విధంగా ఉంది, వాటిని పరిష్కరించే రీతిలో భాగంగా, అదేవిధంగా ఆ లక్ష్యాల సాధనకు ఆ సమస్యల తీవ్రతను బట్టి పరిష్కరించే ఒక ధోరణి అనేది కలిగి ఉండాలి. మరి లక్ష్యాల సాధనకు పటిష్టమైన మనకి వ్యవస్థ అనేది ఏర్పరచుకోవాలి. ఓకే, ఒక పటిష్టమైన వ్యూహం అనేది ఉండాలి మనకి. పటిష్టమైన వ్యూహం అంటే ఫస్ట్ మనము మన దగ్గర వనరులు ఏమున్నాయి, ఒక ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే వనరులు ఏమున్నాయి ఫస్ట్. వనరులు లేకుండా ఊరికే ప్లాన్ చేస్తే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ఉండదు. అట్లా వనరులను గుర్తించడం, దాని తర్వాత సమస్యల యొక్క తీవ్రతను మనం పరిష్కరించే ధోరణి కలిగి ఉండాలి. దాని తర్వాత మనకి ఒక వ్యూహం, ఎలాంటి వ్యూహం అంటే ఆ లక్ష్యాలను సాధించడానికి ఒక పటిష్టమైన వ్యూహం అనేది ఉండాలి. ఇవి 3 మనకి ప్రణాళికల్లో భాగంగా ప్రాధాన్యత కలిగిన అంశాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 వనరులను గుర్తించి మనకున్న సమస్యలను పరిష్కరించుకునే ఒక ధోరణి, లక్ష్యం నిర్దేశించుకోవడం, అట్లా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఒక పటిష్టమైన వ్యూహం పన్ని ఆ లక్ష్యాన్ని సాధించేలాగా ఉండాలన్నమాట. ఓకే, మనం మాట్లాడుకున్నట్టు 1950 మార్చి 15 మనకి ప్రణాళిక సంఘం అనేది ఏర్పడితే దానికి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు ఉంటారంటే పిఎం ఉంటారు. ఓకే, మరి ఈ డిప్యూటీ చైర్మన్ని పిఎం మనకి నామినేట్ చేస్తాడు. ఓకే, నామినేట్ చేస్తాడు. 1950 మనకి మార్చి 15 ఏర్పడుతుంది. చైర్మన్ ఎవరు ఉంటారంటే పిఎం ఉంటారు. ఈ పిఎం మనకి డిప్యూటీ చైర్మన్ నామినేట్ చేయడం జరుగుతుంది. ప్రణాళిక సంఘానికి సంబంధించి డిప్యూటీ చైర్మన్ని నామినేట్ చేస్తారు. రైట్, అట్లా మనకి యోజనా భవన్ అని చెప్పేసి ఢిల్లీలో ఉంటుంది, ప్రణాళికకు సంబంధించిన అధికారి హెడ్ క్వార్టర్. ఓకే, యోజనా భవన్. మనకి యోజన అనేది ఒక మాసపత్రిక ఉంటుంది, అది అఫీషియల్గా ప్రణాళికకు సంబంధించింది. ఓకే, యోజన భవన్ అని చెప్పేసి. ఓకే, ఇది ఆల్రెడీ మనము మాట్లాడినాం. మనకి ప్రణాళికా సంఘం సంబంధించి ఇది లాస్ట్ మనకి చివరి అధ్యక్షుడు ఎవరు అంటే నరేంద్ర మోడీ. ఓకే, మరి మన తర్వాత అధ్యక్షుడు రాలేదంటే మనకు 2015లోనే ఇది మనకు రద్దు కావడం జరుగుతుంది. 2015లో మనకు నీతి ఆయోగ్ అనేది రావడం జరుగుతుంది, దీని ప్లేస్ ఉన్నాయి. ఓకే, దీని తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుంటాం. లాస్ట్ అధ్యక్షుడు ఎవరంటే మోడీ గారు, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ఎవరంటే మనకి అహ్లువాలియా మనకి చివరి డిప్యూటీ చైర్మన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, మనకు ప్రణాళికలు రూపొందించిన తర్వాత మనకు ఫైనల్గా మనకి ఎన్డీసీ అనేది ఆమోదం తెలుపుతుంది. ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఫస్ట్ ఏంటంటే ఒక ప్రణాళిక రచించిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ అనేది ఆమోదం పొందుతుంది. ఒక ప్రణాళికను ఆమోదించిన తర్వాత నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఆమోదించిన తర్వాత అప్పుడు పార్లమెంట్ ఆమోదం అనేది పొందుతుంది. అంటే చివరిగా ఆమోదం ఏదంటే ఎన్డీసీ ఆమోదం పొందిన తర్వాతనే పార్లమెంట్లోకి వెళ్ళడం జరుగుతుంది.
అట్లా చివరి ఆమోదం ఏంటంటే ఎన్డీసీ, దాని తర్వాతనే పార్లమెంటు ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్డీసీ అనేది మనకు తెలుసు 1952లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏప్రిల్ 6న డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 6న 1952లో ఎన్డీసీ జాతీయ అభివృద్ధి మండలి. దీనికి సంబంధించి కూడా ఎక్స్ ఆఫీస్ చైర్మన్ ఎవరు ఉంటారంటే పిఎం ఉంటారు. దీనికి సంబంధించి కూడా డిప్యూటీ చైర్మన్ నామినేట్ చేస్తాడు. దీంట్లో సభ్యులు మనకి ముఖ్యమంత్రులు ఉంటారు, ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు, అదేవిధంగా కేంద్ర పాలిత యొక్క గవర్నర్లు ఉంటారు. ఓకే, వీళ్ళందరూ ఇట్లా ఎన్డీసీలో భాగంగానే సభ్యులు. రైట్. నెక్స్ట్ మన పంచవర్ష ప్రణాళికలు అనేది మనకి ఇక్కడ ఏర్పడితే మనకు 1951 ఏప్రిల్ 1 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ అనేది జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1950లో మార్చి 15 మనకి ప్రణాళిక సంఘం ఏర్పడితే 1951 ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. రైట్. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చూస్తామంటే ప్రణాళికల యొక్క స్థూల లక్ష్యాలు అనేది చూస్తాం. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. స్థూల లక్ష్యాలు. ఈ స్థూల లక్ష్యాల్లో భాగంగా మనం ఏం చూస్తామంటే గరిష్ట ఆర్థికాభివృద్ధి. ఓకే, స్థూల లక్ష్యాల్లో భాగంగా అంటే ప్రణాళికలకు సంబంధించి మనకి లక్ష్యాలు ఏమున్నాయి? గరిష్ట ఆర్థిక అభివృద్ధి. ఓకే, శీఘ్ర పారిశ్రామీకరణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఆహారం, ముడి సరుకులు, అదేవిధంగా ఆహారం, ముడి సరుకులు, దాని తర్వాత ముడి సరుకుల్లో స్వయం సమృద్ధి, దాని తర్వాత నిరుద్యోగ నిర్మూలన, అదేవిధంగా ఆధునీకరణ లేదా నవీనీకరణ. ఓకే, ఆధునీకరణ. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఆర్థిక అసమానతలు తగ్గించడం. ఓకే, ఈ విధంగా మనకి లక్ష్యాలు అనేటివి ఉన్నాయి. ఓకే, లక్ష్యాలు అనేటివి స్థూల లక్ష్యాలు అంటే ప్రణాళికలు మనము రచించుకున్నాం, ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మరి దాని లక్ష్యాలు ఏంటిది అని మాట్లాడుకుంటే ఆ లక్ష్యాల ద్వారా మనం గరిష్ట ఆర్థిక అభివృద్ధి అనేది సాధించాలి. ఖచ్చితంగా ఒక ఆర్థికంగా మనం డెవలప్ అయితే కావాలి. అది గరిష్ట ఆర్థిక అభివృద్ధి. శీఘ్ర పారిశ్రామికీకరణ, పరిశ్రమలు అనేది మనకి అభివృద్ధి చెందాలి. పరిశ్రమ అనేది ఎక్కువ మనం స్థాపించుకోవాలి. దానివల్ల మన వస్తుత్పత్తి జరిగి నేషనల్ ఇన్కమ్ అనేది పెరగడం. ఓకే, ఉపాధి కల్పన, ఇలాంటి అంశాలు అనేది పారిశ్రామికీకరణతోనే జరుగుతుంది. అదేవిధంగా ఆహారం, ముడి సరుకులు, ఆహారానికి సంబంధించి కావచ్చు, ముడి సరుకులకు సంబంధించి కావచ్చు, మనకి స్వయం సమృద్ధి అంటే మన దేశంలోనే మనం ఉత్పత్తి చేయగలగాలి. స్వయం సమృద్ధి అనేది సాధించాలి ఈ ప్రణాళికల ద్వారా. అదేవిధంగా నిరుద్యోగ నిర్మూలన, ఇక్కడ పారిశ్రామికం కావచ్చు, వస్తుత్పత్తి జరిగితే మనకి ఉద్యోగం అనేది పెరిగి నిరుద్యోగత అనేది తగ్గుతుంది. ఆధునీకరణ, మనకి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మనం కూడా ఈ టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయాలు మోడర్నైజేషన్లో కావచ్చు, మనం డెవలప్ అనేది కావాలి. ఆధునీకరణకు సంబంధించి ఆర్థిక అసమానతలు తగ్గాలి. ఓకే, ప్రతి ఒక్కరు అభివృద్ధి అనేది చెందాలి. పూర్ పీపుల్ కాంచి మిడిల్ క్లాస్, అదేవిధంగా వీళ్ళందరూ కూడా మనకి ఒక ఆర్థిక అసమానతలు అనేవి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా డెవలప్ అనేది కావాలని చెప్పేసి మనకి ఈ ప్రణాళికలకు సంబంధించి కొన్ని మనకు లక్ష్యాలు అనేటివి పెట్టుకున్నాం. ఓకే, ఈ లక్ష్యాలు మనం సాధించుకోవడానికి కృషి చేయాల్సి ఉంటుంది. రైట్. అట్లా మరి ప్రణాళికల లక్ష్యాలు పెట్టుకున్నాం. అంతిమ లక్ష్యం ఏంటంటే సాంఘిక శ్రేయస్సును పెంచి సామాజిక న్యాయాన్ని సాధించాలి. ఓకే, సాంఘిక శ్రేయస్సును పెంచి సామాజిక న్యాయాన్ని సాధించాలి. ఇట్లాంటి మనకు డైరెక్ట్ మనకి ఒక సెంటెన్స్ రూపంలో మనకు ఆప్షన్లో ఉంటుంది. ఇట్లాంటివి గుర్తుపట్టడానికి మనం చూసుకోవాలి. ప్రణాళికలకు సంబంధించి ప్రధాన లక్ష్యం ఏంటి అంటే సాంఘిక శ్రేయస్సును పెంచుకొని సామాజిక న్యాయాన్ని సాధించుకోవాలని చెప్పేసి మనకి ప్రణాళికల యొక్క లక్ష్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రణాళికలకు సంబంధించి మనం వనరులు అనేవి అంటే మనం ఆర్థికంగా మనం ఏ విధంగా వనరులను మనం సేకరిస్తాం, అలాంటి అంశాలు మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవి మనకి లక్ష్యాలు కదా. ఆ లక్ష్యాలు ప్రణాళికలు మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే మనం ఆర్థికంగా ఏ విధంగా ముందుకెళ్తాం, ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి మనకి అంటే ఫస్ట్ మనము దేశీయ వనరుల సమీకరణ ఎట్లా జరుగుతుందంటే దేశీయ బడ్జెట్ వనరులు,
అదేవిధంగా విదేశీ బడ్జెట్ వనరులు, విదేశీ వనరులు. అదేవిధంగా లోటు ద్రవ్య విధానం, లోటు ద్రవ్య విధానం. ఏం లేదు, ఇక్కడ దేశీయ బడ్జెట్ వనరులు అంటే మనకు దేశీయంగా ఉన్న ఏవైతే వనరులు ఉంటాయో వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం. అంటే మనకు మిగిలిన వనరులు ఏవైతే ఉంటాయో, మిగులు బడ్జెట్ ఏవైతే ఉంటాయో అవి కూడా మన ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలో భాగంగా యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఏవైతే రాబడులు ఉంటాయో వాటిని మనము యూజ్ చేసుకోవాలి. అంటే దేశీయ వనరుల్లో భాగంగా అంటే మన వనరులను ఏ విధంగా సమీకరిస్తున్నామంటే దేశీయంగా ఉన్నాయి, విదేశీయంగా ఉన్నాయి, లోటు ద్రవ్య విధానంలో భాగంగా కూడా ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మనకు సంబంధించిన దేశీయంగా ఉన్న పొదుపులు ఏవైతే ఉన్నాయో, సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దేశీయంగా వనరులను సమీకరించుకోవడంలో భాగంగా. అదేవిధంగా మనకి అదనపు పన్నులు, ప్రభుత్వ రుణాలు, అదనపు పన్నులు, ప్రభుత్వ రుణాల్లో భాగంగా కూడా మనము దేశీయ వనరుల్లో భాగంగానే ఆ ఆదాయాన్ని అనేది సమకూర్చుకుంటాం. అట్లా విదేశీ వనరులు, మరి విదేశీ వనరులు అంటే విదేశీ రుణాలు కావచ్చు, విదేశీ గ్రాంట్లు కావచ్చు. ఓకే, విదేశీ రుణాలు లేదా విదేశీ గ్రాంట్లు. లోటు ద్రవ్య విధానం, లోటు ద్రవ్య విధానం అంటే మనకి కొత్తగా ద్రవ్యాన్ని ముద్రించి దాన్ని వాడుకోవడం. ఓకే, కొత్తగా ద్రవ్యాన్ని ముద్రించి దాన్ని వాడుకునే దాన్ని మనం లోటు ద్రవ్య విధానం అంటారు. మరి దీంట్లో ది బెస్ట్ ఏది అంటే దేశీయ బడ్జెట్ వనరులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ లోటు ద్రవ్య విధానంలో భాగంగా మనం డిపెండ్ కాకూడదు, అదేవిధంగా విదేశీ వనరుల భాగంగా కూడా మనం డిపెండ్ కాకూడదు. ఈ లోటు ద్రవ్య విధానం అంటే మనకు కొత్తగా ద్రవ్యాన్ని ముద్రించుకుంటూ పోతే మనకి ద్రవ్యోల్బణం అనేది పెరిగిపోయి మనం ఆర్థికంగా కుంగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఆర్థిక మాంద్యం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మరి దేశీయ వనరులు అంటే విదేశీ వనరులు అంటే విదేశాల మీద మనం డిపెండ్ కాకూడదు. విదేశాల మీద డిపెండ్ అయితే మన ఆర్థిక వ్యవస్థ అనేది ఉత్పత్తి అనేది పడిపోయి మనం మళ్ళీ సేమ్ ఆర్థికంగా కుంగిపోతాం. అట్లా దేశీయ వనరులే ది బెస్ట్ సోర్సు. దేశీయంగానే మనం ఎక్కువ వనరులను సమీకరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి విదేశీ వనరుల మీద డిపెండ్ అయితే ఏముంటుందంటే మన దేశానికి సంబంధించిన సార్వభౌమత్వం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే మనకు జనరల్గా ఎట్లా ఉంటుందంటే అప్పు తీసుకున్నోడి కంటే అప్పు ఇచ్చినోడు కొంత గంభీరమైన మాట అనేది మాట్లాడుతున్నాడు. అంటే అప్పు తీసుకున్నోడి దగ్గర అప్పు ఇచ్చినోడి దగ్గర కొంత అణిగి ఉండాల్సి ఉంటుంది, మాట రూపంలో కూడా కొంతవరకు తగ్గి ఉండాల్సి ఉంటుంది. దాన్ని మనం సార్వభౌమత్వం అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే మనం ఇతర దేశాల ముందు తక్కువ కాకూడదు అంటే మన విదేశీయంగా గ్రాంట్లు కావచ్చు, రుణాలు కావచ్చు ఎక్కువ మొత్తంలో ఉండకూడదు. మన సార్వభౌమత్వానికి దెబ్బ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ విదేశీ వనరులకు సంబంధించి. ఇక లోటు ద్రవ్య విధానం అంటే ప్రతిసారి మనం కొత్త కరెన్సీని ముద్రించుకుంటూ వెళ్తే ద్రవ్యోల్బణం అనేది పీక్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మనకి ఆర్థికంగా మాంద్యం అనేది రావడం జరుగుతుంది. అట్లా మనకు దేశీయ వనరులే ది బెస్ట్ సోర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు ఈ వనరులకు సంబంధించి రుణాలకు సంబంధించి మనకి ఎక్కువ ఏంటంటే ఏవి కల్పిస్తుంది రుణాలు అంటే మనకి వరల్డ్ బ్యాంక్ అనేది కల్పిస్తుంది. మనం వరల్డ్ బ్యాంక్ గురించి ఆల్రెడీ ఫారెన్ ట్రేడ్లో భాగంగా చూసినాం. వరల్డ్ బ్యాంక్ రుణాలే మనకి ఎక్కువ ఉంటాయి. 1/4 వంతు మన భారతదేశానికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ రుణాలే మనకి ఇస్తుంది. మరి అతిపెద్ద వరల్డ్ బ్యాంక్ యొక్క అతిపెద్ద రుణగ్రహీత ఎవరంటే మన భారతదేశమే. ఓకే, వరల్డ్ బ్యాంక్ ఒక అతిపెద్ద రుణగ్రహీత. అట్లా మనకి భారత్ నుంచి అదనంగా విదేశీ గ్రాంట్లు అందిస్తున్న దేశాలు ఏమంటే మనకి అంటే ఈ విదేశీ వనరులు ఉన్నాయి కదా, ఆ విదేశీ వనరుల్లో భాగంగా మన దేశానికి ఏవి సమకూరుస్తున్నాయంటే మనకు ఒకటి జపాను, జర్మనీ, ఓకే, అదేవిధంగా ఇంకా బ్రిటను, ఫ్రాన్స్, యుఎస్ఏ. ఓకే, బ్రిటను, ఫ్రాన్స్, యుఎస్ఏ. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అధికంగా విదేశీ గ్రాంట్లను అందిస్తున్న దేశాలు. గ్రాంట్లు కూడా ఎక్కువ తీసుకుంటే సేమ్ మన సార్వభౌమత్వం అనేది దెబ్బతింటుంది. అట్లా జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ లాంటి దేశాల ద్వారా మనము విదేశీ గ్రాంట్లు అనేది పొందుతున్నాం. ఓకే, ఇట్లా మనము ఒక దేశానికి సంబంధించి సార్వభౌమత్వాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం దేశీయ వనరుల మీదనే ఎక్కువ డిపెండ్ కావాల్సి ఉంటుంది. ఇట్లా డిపెండ్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఫైనల్గా మనం మాట్లాడుకుంది ఏంటంటే బాంబే ప్లాన్ గురించి, ప్రజా ప్రణాళిక, గాంధీ ప్రణాళిక. సర్వోదయ ప్రణాళిక అనేది 1950లో వస్తుంది. ఇది సర్వోదయ ప్రణాళిక అంటే అందరికీ సమన్యాయంలో భాగంగానే సర్వోదయ ప్రణాళిక అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 1950 దానికి పెద్ద కాన్సెప్ట్ వేరేం లేదు. ఇట్లా మనము మన ప్రణాళిక సంఘం 1950లో ఏర్పడితే 1951లో ఇంప్లిమెంటేషన్ అయింది. మనకు దానికి సంబంధించి ఒక ప్రణాళికలు అంటే ఆమోదం పొందాలంటే ఫస్ట్ మనకి క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఎన్డీసీ పోతుంది. ఎన్డీసీ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్కి వెళ్తుంది. ఇది ప్రాసెస్. క్యాబినెట్, ఎన్డీసీ,
పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత మనకు 1951 నుంచి మనం ఏప్రిల్ 1 నుంచి మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకుంటున్నాం. ఈ ఎన్డీసీ అనేది మనకు 1952 ఏప్రిల్ 6న ఏర్పడ్డది. దానికి కూడా చైర్మన్ పిఎంఏ ఉంటారు, ప్రణాళిక సంఘం సంబంధించి కూడా పిఎంఏ ఉంటారు చైర్మన్. ఓకే, డిప్యూటీ చైర్మన్లను మాత్రం పిఎంఏ నామినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో నేర్చుకున్న అంశాలు ఇవి. అదేవిధంగా ప్రణాళిక సంబంధించి వేటికి ప్రాధాన్యత ఇచ్చిందని చూసుకుంటే ఒకసారి బాంబే ప్రణాళికలో భాగంగా మౌలిక వస్తు పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజా ప్రణాళికలో భాగంగా మనకి వినియోగ వస్తువులు కావచ్చు, వ్యవసాయం కావచ్చు. ఇక్కడ గాంధీ ప్రణాళికలో భాగంగా మనకి వ్యవసాయం, అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి ప్లాన్లు. ఇక విశ్వేశ్వరయ్య ప్లాన్ అంటే మన స్టార్టింగ్ బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి మన భారతదేశ ప్రణాళికల పిత అని చెప్పేసి చెప్పుకుంటాం కాబట్టి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఓకే, ప్లాన్డ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే గ్రంథం ద్వారా మనకి ప్రణాళికలు అనేది రూపొందించడం జరిగింది. ఓకే, ఇదంతా మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం ముందున్న ప్రణాళికల సంగతి ఏందని చూసుకుంటే ఇది మనకి కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనము ఈ ప్రణాళికల ఈ 12 ప్రణాళికలు కాకుండా దీని తర్వాత నెక్స్ట్ మనకి నీతి ఆయోగ్ గురించి మాట్లాడిన తర్వాత మనం ప్రణాళికలకు సంబంధించి ఒకటే టేబుల్ వేసేసి ఈ 12 ప్రణాళికల్ని మనం ఒకటే క్లాస్లో చూస్తాం. ఓకే, నీతి ఆయోగ్ తర్వాత మనం దాన్ని అనేది చూడడం జరుగుతుంది. నీతి ఆయోగ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ క్లాసు. ఓకే, దీని తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో నీతి ఆయోగ్ని చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.